హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ప్రిన్సిపల్స్లో మనము కొన్ని అయితే కవర్ చేసాము. సో ఈరోజు మనము టెస్ట్ కేసెస్ డెవలప్మెంటు అలాగే ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో మీకు ఇంటర్వ్యూస్తో పాటు మనకు రియల్ టైంలో కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్. వన్స్ ద టెస్ట్ ప్లానింగ్ ఈజ్ కంప్లీట్, the testing team develops detailed test cases to validate the software performance and functionality. This also involves preparing the necessary test data. Next వచ్చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఏంటంటే సెట్టింగ్ అప్ ద కరెక్ట్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ crucial as it is determines where the software is tested. This includes ensuring the right హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ క్రైటీరియా ఆర్ ఇన్ ప్లేస్. సో జనరల్గా ఇది డెఫినేషన్ అండి. సో ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో జనరల్గా క్యూఏ ఇంజనీర్ యొక్క రోల్ ఏంటి? సో అప్లికేషన్ టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? తను ప్రాపర్గా రిక్వైర్మెంట్ని అర్థం చేసుకుని టెస్ట్ కేసెస్ అనేది రాసుకోవాలండి. సో టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాసుకోవాలి అని దానికి చూసుకున్నట్టయితే ఒక అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్ మీకు టెస్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు టెస్ట్ కేసెస్ని ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ యూఐ టెస్ట్ కేసెస్ అని పెట్టుకోండి. సో యూఐ టెస్ట్ కేసెస్లో ఏం రాసుకుంటారు? సో మనకు అప్లికేషన్ యొక్క వ్యూ ఏ విధంగా ఉంది, అలాగే మనకు బటన్స్ కానీ ఆప్షన్స్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా, అలాగే మనము డేటాని ఇన్సర్ట్ చేయగలుగుతామా లేదా, అలాగే వ్యాలిడేషన్ చేయగలుగుతున్నాం లేదా అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే సంబంధించిన టెస్ట్ కేసెస్ రాసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎంటర్ చేసిన డీటెయిల్స్ సో డేటాబేస్లో ప్రాపర్గా ఫిట్ అవుతున్నాయి, అప్డేట్ అవుతున్నాయా లేదా, అలాగే మనకు స్కీమా ఏ విధంగా ఉంది, టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే మనకు డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవుతుంది, అలాగే దీనికి సంబంధించిన డేటాబేస్ సంబంధించిన కేసెస్ని రాసుకోండి. దాని తర్వాత మనం అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ కేసెస్ రాసుకోండి. ఫంక్షనాలిటీ కేసెస్ అని రాసుకుని సో ఫంక్షనాలిటీ ప్రాపర్గా వర్క్ అవుతుందా, అప్డేట్ అవుతుందా, అలాగే మనకు అన్ని డీటెయిల్స్ అని ఫిల్ చేసి లాగిన తర్వాత నెక్స్ట్ మనకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అది ప్రాపర్గా వస్తుందా లేదా అనేది ప్రాపర్గా ఫంక్షనల్ టెస్ట్ కేసెస్ని రాసుకోండి. దాని తర్వాత మనకు ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏదైనా మీరు ఇన్వాలిడ్ డేటా ఇచ్చినప్పుడు కానీ ప్రాపర్గా ఎర్రర్ పాప్స్ వస్తున్నాయి లేదా, ఇన్వాలిడ్ డేటా ఎంటర్ చేసినప్పుడు మనకు ఏ విధంగా ఎర్రర్ మెసేజెస్ వస్తున్నాయి దానికి సంబంధించిన కేసెస్ని రాసుకోవాలి. సో ఫైనల్ వచ్చేసి సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్ లైక్ టెస్ట్ కేసెస్. సో ఇక్కడ ఏంటంటే మనము యూజర్ నేమ్తో పాస్వర్డ్తో లాగిన్ అవుతాం. సో ఇవి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనకు పాస్వర్డ్ సంబంధించి ఎక్కడైనా మనం లాగ్లో ఏమైనా చూపిస్తున్నామా లేదా, సో డేటాబేస్లో ఏమైనా ఎంటర్ అవుతుందా ప్లెయిన్గా. సో ప్లెయిన్గా ఎక్కడ మనకు పాస్వర్డ్ అనేది చూపించకూడదండి. సో ఇలాంటి కేసెస్ని మనం రాసుకొని అప్లికేషన్ అయితే టెస్ట్ చేయాలి. సో దీన్ని మనము ఈ ప్రిపేర్ చేసే ప్రాసెస్ని అంటే డీటెయిల్గా రాసుకునే ప్రాసెస్ని మనము టెస్ట్ కేసెస్ డెవలప్మెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకంటే మనము ఏదైతే మనం టెస్ట్ కేసెస్ రాసుకున్నామో, ఏదైతే సెటప్లో మనం టెస్ట్ చేయాలనుకుంటున్నామో సో అది ప్రాపర్గా మనము టెస్ట్ లైక్ ఫిక్స్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే రియల్ టైంలో ఒక కస్టమర్ ఏ విధంగా టెస్ట్ చేస్తాడు, ఏ విధంగా యూజ్ చేసుకుంటాడు అనే దాన్ని బేస్ చేసుకొని మనము ఎన్విరాన్మెంట్ సెటప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ లెవెల్ అనుకోండి, మల్టిపుల్ బ్రౌజర్స్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఏదైతే బ్రౌజర్ సపోర్ట్ చేస్తున్నామో దానికి సంబంధించిన బ్రౌజర్స్ టెస్టింగ్ చేయాలి. అలాగే ఎలాంటి ప్లాట్ఫామ్స్ మనం సపోర్ట్ చేస్తున్నాము, ఎలాంటి ఓఎస్ మనం సపోర్ట్ చేస్తున్నాము, విండోస్ కానీ లైనక్స్ కానీ అలాగే మనకు మ్యాక్ కానీ, సో ఈ ఆల్ ప్లాట్ఫామ్స్ మీద మన అప్లికేషన్ సపోర్ట్ చేస్తున్నాము లేదా అనే దానికి సంబంధించి కూడా మనము ఈ సెటప్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే డేటా ఏమైనా కావాలనుకోండి, టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం మొత్తం ఆన్లైన్లో దొరుకుతుంది మన డేటా సంబంధించి కానీ, అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏ విధంగా మనం టెస్ట్ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ చేసుకోవాలని సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ప్రిన్సిపల్స్లో మనము ఈ రెండు కవర్ చేసుకున్నాము ఈరోజు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ టెస్ట్ కేసెస్ సంబంధించి కానీ, అలాగే మనకు ఎన్విరాన్మెంట్ కానీ. సో ఎందుకంటే మనకు ఇక టెస్ట్ ఇంజనీర్ యొక్క రోల్ ఏంటి? ప్రాపర్గా అప్లికేషన్ని మనం టెస్ట్ చేయాలి, అది వర్క్ అయ్యేలా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మనది. ఇంకేమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి ఆ డెవలపర్కి మనం అసైన్ చేసి మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకు రిమైనింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో చూసే వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంది వీడియో అని ఫీల్ అవ్వకుండా సో చిన్న వీడియోస్ మీదే ఎక్కువ మంచి కంటెంట్ మీరు నేర్చుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను. సో ఇంకేమైనా మిస్ అయినా కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.